వీడియో విశ్లేషణ ఆధారంగా టెస్లా యొక్క ఆప్టిమస్ జెన్ 3 గురించి ప్రసంగం యొక్క వివరణాత్మక ట్రాన్స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. ఈ దశాబ్దంలో ప్రపంచం అతిపెద్ద సాంకేతిక పురోగతుల్లో ఒకటిగా నిలిచింది. ఎలోన్ మస్క్ టెస్లా ఆప్టిమస్ జెన్ 3 యొక్క సరికొత్త వెర్షన్ను వెల్లడించిన తర్వాత ఇంటర్నెట్ను మరోసారి దిగ్భ్రాంతికి గురిచేశారు. ఇది టెస్లా ఇంతకు ముందు చూపించిన దేనికంటే చాలా తెలివైనది, స్వతంత్రమైనది మరియు మానవ రూపంలో కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్. సంవత్సరాలుగా రోబోట్లు ఫ్యాక్టరీలు, ప్రయోగశాలలు లేదా సైన్స్ ఫిక్షన్ సినిమాలకు పరిమితమైన యంత్రాలుగా పరిగణించబడ్డాయి. కానీ టెస్లా యొక్క కొత్త ఆప్టిమస్ జెన్ 3 యంత్రం మరియు తెలివైన కార్మికుల మధ్య ఉన్న గీతను చెరిపివేయడం ప్రారంభించింది. టెస్లా ప్రకారం ఈ రోబోట్ ఇప్పుడు ఆలోచించగలదు, స్పందించగలదు, నేర్చుకోగలదు మరియు చాలా తక్కువ మానవ నియంత్రణతో పనులను చేయగలదు. ఆ ఒక్క ప్రకటన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహం, దయం మరియు అంతులేని చర్చను సృష్టించింది. ఈ సాంకేతికత పరిశ్రమలను శాశ్వతంగా మార్చగలదని కొందరు నమ్ముతారు, మరికొందరు ఇది చివరికి మిలియన్ల మంది మానవ కార్మికులను భర్తీ చేయగలదని భావిస్తున్నారు. అయితే ప్రజలు ఉత్సాహంగా ఉన్నా లేదా ఆందోళన చెందుతున్నా ఒక విషయాన్ని విస్మరించడం అసాధ్యం: హ్యూమనాయిడ్ రోబోట్ల భవిష్యత్తు ఎవరూ ఊహించిన దానికంటే చాలా వేగంగా వస్తోంది. ఎలోన్ మస్క్ మొదట టెస్లా రోబోట్ ప్రాజెక్ట్ను ప్రకటించినప్పుడు చాలా మంది విమర్శకులు ఆ ఆలోచనను చూసి నవ్వారు. టెస్లా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్, బ్యాటరీలు, ఏఐ సిస్టంలను నిర్మించడంలో బిజీగా ఉంది మరియు మస్క్ యొక్క ఇతర కంపెనీల ద్వారా అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన సాంకేతికతలతో కూడా సన్నిహితంగా పనిచేస్తోంది. చాలా మందికి ఆ జాబితాలో హ్యూమనాయిడ్ రోబోటిక్స్ను జోడించడం అవాస్తవంగా అనిపించింది. ఆ సమయంలో రోబోటిక్స్లో పోటీదారులు ఇప్పటికే దశాబ్దాల తరబడి రోబోట్లను అభివృద్ధి చేయడంలో గడిపారు. అవి ఇప్పటికీ సహజంగా కదలడానికి లేదా స్వతంత్రంగా పనిచేయడానికి కష్టపడుతున్నాయి. కానీ ఎలోన్ మస్క్ టెస్లా వద్ద ఇప్పటికే అధునాతన రోబోటిక్స్ కోసం అవసరమైన అత్యంత ముఖ్యమైన పదార్థం ఉందని నమ్మాడు: వాస్తవ ప్రపంచంలో శిక్షణ పొందిన కృత్రిమ మేధస్సు. టెస్లా వాహనాలు ఇప్పటికే కెమెరాలు, సెన్సార్లు, న్యూరల్ నెట్వర్క్లు మరియు రోడ్లను స్వతంత్రంగా నావిగేట్ చేయడానికి నిజసమయ నిర్ణయాత్మక వ్యవస్థలను ఉపయోగించాయి. ఒక కారుని ఉపయోగించి రోడ్లు, ట్రాఫిక్, సంకేతాలు, వస్తువులు మరియు కదలికలను అర్థం చేసుకోగలిగితే, హ్యూమనాయిడ్ రోబోట్ చివరికి ఇళ్ళు, ఫ్యాక్టరీలు మరియు మానవ పరిసరాలను అదే విధంగా అర్థం చేసుకోవడం నేర్చుకోగలదని మస్క్ నమ్మాడు. ఆప్టిమస్ యొక్క మొదటి వెర్షన్ నేటి ప్రదర్శనలతో పోలిస్తే సరళంగా అనిపించింది. ప్రారంభ నమూనాలు నెమ్మదిగా కదిలాయి మరియు ఇంజనీర్ల నుండి భారీ మద్దతు అవసరం. రోబోటిక్స్లో టెస్లా పోటీదారుల కంటే ఏళ్ల తరబడి వెనుకబడి ఉందని విమర్శకులు పేర్కొన్నారు. కానీ టెస్లా భిన్నమైన వ్యూహాన్ని అనుసరించింది. దశాబ్దాల తరబడి మూసి ఉన్న తలుపుల వెనుక అభివృద్ధిని దాచడానికి బదులుగా కంపెనీ రోబోట్ను బహిరంగంగా మరియు వేగంగా మెరుగుపరిచింది. ప్రతి తరం గమనించదగ్గ విధంగా మరింత అభివృద్ధి చెందింది. ఆప్టిమస్ యొక్క రెండవ తరం ఇప్పటికే సున్నితమైన కదలికలు, మెరుగైన సమతుల్యత, వస్తువుల నిర్వహణ మరియు ఫ్యాక్టరీ పరిసరాలలో ప్రాథమిక పనులను చేయగల సామర్థ్యంతో ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఆప్టిమస్ బట్టలు మడత పెట్టడం, సహజంగా నడవడం, వస్తువులను మోసుకెళ్లడం మరియు వస్తువులను నిర్వహించడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో అద్భుతమైన వేగంతో వ్యాపించాయి. ఒక్కసారిగా జనం నవ్వడం మానేశారు. టెస్లా నిజమైన పురోగతిని సాధిస్తోందని వారు గ్రహించారు. కానీ జెన్ 3 పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉంది. టెస్లా ప్రకారం ఆప్టిమస్ జెన్ 3 మునుపటి వెర్షన్ల కంటే తేలికైనది, బలమైనది, వేగవంతమైనది మరియు నాటకీయంగా తెలివైనది. అతిపెద్ద పురోగతి కేవలం రోబోట్ యొక్క భౌతిక రూపకల్పన కాదు, దాని తెలివితేటలు. టెస్లా ఇంజనీర్లు రోబోట్ యొక్క ఏఐ మెదడును మెరుగుపరచడంపై ఎక్కువగా దృష్టి సారించారు. ఇది సమాచారాన్ని మరింత సహజంగా ప్రాసెస్ చేయడానికి మరియు నిజ సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ముందస్తు ప్రోగ్రాం చేసిన చర్యలపై మాత్రమే ఆధారపడకుండా జెన్ 3 స్వతంత్రంగా పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది ప్రతిదీ మారుస్తుంది. సాంప్రదాయ రోబోట్లు సాధారణంగా నియంత్రిత పరిసరాలలో పునరావృతమయ్యే పనులకు పరిమితం చేయబడతాయి.
పరిస్థితులు ఊహించని విధంగా మారితే చాలా రోబోలు స్వీకరించడానికి కష్టపడతాయి. కానీ ఆప్టిమస్ జెన్ 3 అనేది వస్తువులు కదిలే, మానవులు అనూహ్యంగా పరస్పర చర్య చేసే మరియు పరిస్థితులు నిరంతరం మారే డైనమిక్ పరిసరాల కోసం రూపొందించబడింది. ఈ స్థాయి అనుకూలత టెస్లా ప్రాజెక్ట్ను విప్లవాత్మకంగా భావించేలా చేస్తుంది. ఆప్టిమస్ జెన్ 3 యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే మరియు అర్థం చేసుకునే విధానం. టెస్లా ఆధునిక కెమెరాలు, సెన్సార్లు మరియు న్యూరల్ నెట్వర్క్లను ఉపయోగించి మానవ గ్రహణశక్తికి సమానంగా పనిచేసే వ్యవస్థను రూపొందించింది. రోబోట్ తన పరిసరాలను నిరంతరం స్కాన్ చేస్తుంది, వస్తువులను గుర్తిస్తుంది, కదలికను అంచనా వేస్తుంది మరియు దాని ప్రవర్తనను తక్షణమే సర్దుబాటు చేస్తుంది. ఎవరైనా రోబో ముందు నడిస్తే అది వెంటనే స్పందించగలదు. ఒక వస్తువు దాని చేతుల నుండి జారడం ప్రారంభిస్తే ఏఐ స్వయంచాలకంగా పట్టు ఒత్తిడిని సర్దుబాటు చేస్తుంది. జెన్ 3 దృష్టిని ఆకర్షించడానికి మరొక ప్రధాన కారణం ఎక్కువ కాలం స్వతంత్రంగా పనిచేయగల సామర్థ్యం. టెస్లా ప్రత్యక్ష మానవ నియంత్రణ లేకుండా పనులను చేస్తున్న రోబోట్ను ప్రదర్శించింది, ఇది స్వయంప్రతిపత్తిలో ప్రధాన మెరుగుదలలను సూచిస్తుంది. సాధారణ దశలవారీ ఆదేశాలను అనుసరించడానికి బదులుగా ఆప్టిమస్ లక్ష్యాలను అర్థం చేసుకుని పనులను ఎలా పూర్తి చేయాలో స్వయంగా నిర్ణయించుకోగలదని సమాచారం. ఉదాహరణకు, ఒక కార్మికుడు రోబోట్కు పెట్టెలను నిర్వహించమని చెబితే ఏఐ పర్యావరణాన్ని విశ్లేషించి, పెట్టెలను గుర్తించి, కదలికలను ప్లాన్ చేసి స్వతంత్రంగా పనిని పూర్తి చేయగలదు. ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ రోబోట్లకు దీనికోసం అధునాతన భాషా అవగాహన, ప్రాదేశిక తర్కం, మోషన్ ప్లానింగ్ మరియు నిజసమయ సమస్య పరిష్కారం ఏకకాలంలో జరగాలి. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ద్వారా ఏఐ ప్రాసెసింగ్లో టెస్లాకు ఉన్న సంవత్సరాల అనుభవం ఈ పురోగతిని వేగవంతం చేయడంలో సహాయపడి ఉండవచ్చు. ఫ్యాక్టరీలు ఆప్టిమస్ జెన్ 3 విస్తృత వినియోగాన్ని చూసే మొదటి ప్రదేశాలలో ఒకటి కావచ్చు. ఉత్పాదక పరిశ్రమలు నిరంతరం పునరావృతమయ్యే శ్రమ, శారీరక శ్రమ మరియు కార్మికుల కొరతతో పోరాడుతున్నాయి. అలసట లేకుండా నిరంతరం పనిచేయగల హ్యూమనాయిడ్ రోబోట్ ఉత్పాదకతను నాటకీయంగా పెంచుతుంది. మానవులలా కాకుండా రోబోట్లకు నిద్ర, విరామం లేదా శారీరక అలసట నుండి కోలుకోవాల్సిన అవసరం లేదు. టెస్లా ఇప్పటికే తన ఫ్యాక్టరీలలో విస్తృతమైన ఆటోమేషన్ను ఉపయోగిస్తోంది, కాబట్టి ఈ పరిసరాలలో హ్యూమనాయిడ్ రోబోట్లను పరిచయం చేయడం సహజమైన తదుపరి దశగా కనిపిస్తుంది. ఎలోన్ మస్క్ ఆప్టిమస్ చివరికి టెస్లా భవిష్యత్తుకు ఎలక్ట్రిక్ వాహనాల కంటే చాలా ముఖ్యమైనదిగా మారవచ్చని సూచించారు. ఆ ప్రకటన ఒక్కటే టెస్లా ఈ సాంకేతికతను ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూపిస్తుంది. గిడ్డంగులు హ్యూమనాయిడ్ రోబోట్ల ద్వారా రూపాంతరం చెందగల మరొక పరిశ్రమ. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్స్ కంపెనీలు పెరుగుతున్న కార్మిక ఖర్చులు మరియు వేగవంతమైన డెలివరీల కోసం